ఈ కుకుంబర్ అండ్ ష్రింప్ బైట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఒక రెడ్ చిల్లీ, నిమ్మకాయ చెక్క, చిల్లీ పౌడర్ అంటే కారపొడి, టొమాటో సాస్, వెల్లుల్లిపాయలు, ష్రింప్స్ అంటే రొయ్యలు, పచ్చి రొయ్యలు, అలాగే కుకుంబర్ స్లైసెస్ అన్నమాట. కీరా ఉంటుంది కదా, కీరకాయ ముక్కలు. ఇవి సైజ్ కొద్దిగా చిన్నగా ఉన్నట్లుగా చూసుకోవాలి, చిన్న సైజుతో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే దీన్ని కీరకాయని పచ్చిగా తింటే బాగుండదు కాబట్టి ఫస్ట్ రోస్ట్ చేసుకుంటాము. ఆ కీరాని రోస్ట్ చేసుకొని దాంట్లో పైనుంచి ఇది బైట్ లాగా అట్లా పెట్టిచ్చేస్తాం అనమాట. మనం ఇదివరకు చూసే ఉంటాం కొన్ని బిస్కెట్స్కి కానీ ఇట్లాంటి వాటికి ఇలాగే తయారు చేస్తూ ఉంటారు. మంచి డిష్ ఒకటి తయారు చేసుకొని కింద అది పెట్టి దాని పైనుంచి అది పెట్టేస్తారు. కింద బేస్ అది జస్ట్ బేస్ లాగానే ఉంటుంది, పైన ఉన్న ఆ డిష్ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది పై తిని కింద వదిలేస్తూ ఉంటారు కూడా. బట్ ఎస్, ఆ రెండు కాంబినేషన్లో వెళ్తేనే అది ప్రాపర్ డిష్ అవుతుందన్నమాట. సో ఎనీవే, మొదటగా మనం కీరాలు ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రిల్ చేసుకోవాలి. ఓకే, సో వాటిని వేయించుకోవాలి. ఈ లోపు ఏంటంటే వేడవడానికి టైం ఉంది కాబట్టి కటింగ్స్ ఉన్నాయి, రెండు చిన్న చాపింగ్ అనమాట. సో వెల్లుల్లి ఇంకా మిర్చి, పండు మిరపకాయని చాప్ చేసుకోవాలి. చాప్డ్ గార్లిక్ అలా పక్కకు తీసేసుకుందాం. అండ్ మిర్చి బాగా ఎక్కువైపోతుందండి మనకున్న క్వాంటిటీకి, అందుకని నేను దీంట్లో హాఫే వేస్తున్నాను. ఈ పండు మిరపకాయ మొత్తం ఫుల్ వేస్తే మాత్రం కారం ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో కొద్దిగా తగ్గించే వేసుకుంటున్నాము. ఈలోపు పెట్టేసుకుంటే ఫ్రై అవుతుంది. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. మనకు కీరా ఎక్కువైపోతుంది క్వాంటిటీ అనుకుంటే కొద్దిగా పల్స్గా కట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. బట్ సైజ్ మాత్రం చిన్నవిగా తీసుకోండి. ఒకసారి నోట్లో పెట్టుకున్న సరిపోయే విధంగా సైజెస్ ఉండే విధంగా చిన్న కీరాలు తీసుకుంటే బాగుంటుంది. ఇందాకే అనుకున్నాము షోస్ మనం చేసేటప్పుడు కూడా ఈ పోర్చుగీస్ వాళ్ళు వచ్చి బాగా కారప్రియులు అనమాట, బాగా కారం తింటూ ఉంటారు. మన దగ్గర కూడా చూసినట్లయితే ఈ గోవన్ కల్చర్స్లో కానీ, బెంగళూరులో కొన్ని సైడ్స్ కొన్ని ప్లేసెస్లో కానీ ఆ ఏరియాస్లో ఈ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా బాగా కారాలు తింటూ ఉంటారు. అక్కడ నుంచినే ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఇది, పోర్చుగీస్ నుంచినే. అలాగే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా చూసినట్లయితే మెడిటరేనియన్ సీ అంటాం కదా, ఆ ఏరియాస్ ప్లస్ డిఫరెంట్ కల్చర్స్ నుంచి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఉంటుంది ఫుడ్కి సంబంధించి. నౌ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చాప్ చేసుకున్న ఈ పండు మిరపకాయ ఇది వేసుకుంటున్నాం. అలాగే వెల్లుల్లి, నిమ్మకాయ దీంట్లోనే పిండుకుంటున్నాం. మొత్తం ఇంగ్రీడియంట్స్ దీంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, అంటే మ్యారినేట్ లాగా అవుతుంది. కారపొడి వేస్తున్నాము అండ్ ష్రింప్స్ కూడా వేసుకోవాలి. అయితే ష్రింప్కి కొద్దిగా చూసుకొని డీగట్ అయిందా లేదా అని, ఒకవేళ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా ఏంటంటే వెయిన్స్ తీసేసుకుంటాం కదా, ఇట్లాంటివి వెయిన్ తీసేసి వేసుకునే బాగుంటుంది. ఆ వెయిన్ ఉంటే ఏమవుతుందంటే మనకు డైజెస్ట్ అవ్వదు అనమాట. చక్కటి పార్టీ స్నాక్ అవుతుందండి ఇది. పార్టీ టైంలో కూడా ఇట్లాంటి ఎప్పుడూ కూడా సింగిల్ బైట్ కాన్సెప్ట్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మొత్తం ప్లేట్లు అవి ఇవి కాకుండా
తీసుకొచ్చి ఆ టేబుల్ మీద అలా పెట్టేసుకున్నామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క బైట్ తీసేసుకోవచ్చు అనమాట. వేరే ఏం అవసరం లేకుండా ఒక బైట్ అలా తీసేసుకొని మళ్ళీ తిరిగి పెట్టే పని లేకుండా తినడానికి బాగుంటుంది అన్నట్టుగా అట్లా ఇష్టపడుతూ ఉంటారు బైట్ సైజెస్ని. ఈ సాస్ మాత్రం లాస్ట్లో జాయినర్ అనమాట. అంటే రెండింటిని అది ఫ్రై అయిన తర్వాత సాస్ వేసి దీన్ని పెట్టేసుకుంటాం కాబట్టి ఇప్పుడే కలపాల్సిన అవసరం లేదు. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఓకే, సో దీన్ని అలా మ్యారినేట్ అవనిద్దాం కాసేపు. ఈలోపు ఇది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది కూడా మరీ నోటికి తగిలినప్పుడు చప్పగా లేకుండా కొద్దిగా అంత దీంట్లో కూడా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నామంటే ఆ స్ప్రింకిల్ సాల్ట్ అలాగే కాస్త ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. కీరాలు సపరేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇదే పెనంలో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని షింప్స్ని కుక్ చేసుకోవాలన్నమాట. మీరు వేరే పెనంలో పెట్టుకోవాలంటే కూడా వేరే పెనంలో పెట్టుకోండి. ఇదే పెనంలో అన్నారు కదా, దానికే ఎందుకు పెట్టాలి నేను నన్ను క్వశ్చన్ చేయకండి. జస్ట్ వేరేది పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి అందులో కూడా ఆయిల్ అలాగే ఉంటుంది కదా, దాన్ని అలా వేస్ట్ అవ్వకుండా ఇలాగే వాడేసుకోవచ్చు అనమాట. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనం ఇందాకే మ్యారినేట్ చేసుకున్న షింప్స్ని ఇందులో యాడ్ చేసుకున్నాం. అందులో పెట్టి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వైట్ మీట్స్ కుక్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కాబట్టి షింప్ కూడా అదే విధంగా చాలా చాలా వేగంగా కుక్ అయిపోతుంది కాబట్టి దాని గురించి మనకు పెద్ద టైం ఏం పట్టదు. ఈలోపు ఒక ప్లేట్లో వీటన్నింటిని సెట్ చేసుకొని కొద్దిగా అలా సాస్ అప్లై చేయడం, ఒక షింప్ పెట్టేయడం, బైట్ కోసం రెడీ అయిపోతుంది అనమాట. సో రెడీ చేసేసుకున్నాం. డన్, కుక్ అయిపోయిందండి. చక్కగా చూస్తున్నారు కదా, అటువైపు కూడా వచ్చింది. సో నౌ వాట్ వీ డూ, కొద్దిగా టొమాటో సాస్ తీసుకొని దీనికి అలా అప్లై చేసి షింప్స్ని దీని మీద పెడతాం.